ప్రముఖ అంతర్జాతీయ వార్తా ప్రసార సంస్థ బీబీసీ తనకు క్షమాపణలు చెప్పినా ఆ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బీబీసీపై బిలియన్ నుంచి $5 బిలియన్ల వరకు పరువు నష్టం దావా వేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. వచ్చే వారం కేసు వేయనున్నట్లు చెప్పారు. అమెరికాలోని క్యాపిటల్ హిల్ పై దాడి సందర్భంగా 2021లో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చినందుకు బీబీసీ తనకు పరిహారంగా $1 బిలియన్ చెల్లించాలని ట్రంప్ ఇటీవల లేఖ రాశారు. దీనికి బాధ్యత వహిస్తూ ఇప్పటికే ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు రాజీనామా చేశారు. అంతేకాదు ట్రంప్నకు క్షమాపణలు చెబుతూ ఆ ప్రసంగాన్ని సవరించినందుకు తాను బీబీసీ సంస్థ చింతిస్తున్నట్లు చైర్మన్ సమీర్ షా శ్వేతసౌధానికి వ్యక్తిగత లేఖ పంపారు. దీనిపై స్పందించిన ట్రంప్ క్షమాపణలు తనను దావా వేయకుండా ఆపలేవని స్పష్టం చేశారు. ఈ విషయంపై త్వరలోనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో మాట్లాడనున్నట్లు ట్రంప్ చెప్పారు.